పడలేదు. ఇప్పుడు ఆయన బయటపడ్డారు. ఇక జనసేన పార్టీ వైపు కొంతమంది చూస్తున్నారు అన్నది ప్రచారం. మీకు ఏదైనా సమాచారం ఉందా? ఎందుకంటే మీరు ఆ పార్టీ నాయకులతో బాగా క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటారు కాబట్టి. జనసేన పార్టీలోకి ఎవరు రాబోతూ ఉన్నారు? పెండెం దొరబాబు పేరు వినిపించింది, కిలారు వెంకట రోసయ్య పేరు వినిపించింది. బట్ ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయలేదు. సత్యం గారు సార్, జనసేన పార్టీలోకి రావడానికి చాలా మంది సుముఖత చూపిస్తున్నారు అన్నది కరెక్ట్. అలాంటి వాళ్ళు కూడా ఒకటి రెండు పేర్లు కూడా పార్టీ నాయకులు సూచించిన పరిస్థితి. వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత జనసేన కూటమి అధికారులకు వచ్చినారు. అయితే జనసేనలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పార్టీలో కొత్త వాళ్ళు తీసుకోవడానికి అంత చొరవ చూపరు వీళ్ళు. అందులో పార్టీ ఉన్న వాళ్ళకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వడానికి చొరవ చూపరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని నేను విమర్శించను. కానీ వైసీపీ వాళ్ళు జనసేన పార్టీ వైసీపీ వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు ఈ రోజున సగం పార్టీ ఖాళీ అయిపోతుంది వైసీపీ అంతా. అలాగే బీజేపీ గట్టిగా ప్రెజర్ చేస్తే బీజేపీలో ఉన్న ఎంపీలు, రాజ్యసభ లోక్సభ ఎంపీలు సగం మెజార్టీ ఎంపీలు ఖాళీ చేసి వెళ్ళిపోతారు వైసీపీని. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వైసీపీ ఎమ్మెల్యేల మీద కానీ వైసీపీ నాయకుల మీద ప్రెజర్ తీసుకొచ్చే విధంగా చట్టబద్ధంగా కానీ చట్ట వ్యతిరేకంగా చట్టబద్ధంగానే చర్యలు తీసుకునే ప్రసక్తి ఉంటే ఈ రోజు వైసీపీ ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళు అనేక లావాదేవీలు ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళకి అంతా సెంట్రలైజ్డ్ ప్రాసెస్, కరప్షన్ అని ఏదైనా ఆరోపణలు ఉన్నాయి. లోకల్ ఏం దొరికేది కాదు. దొరికింది కాదు ఇసుక, నీరు, మట్టి వాటిలో వాళ్ళ ఏదో చేయి వాటం చూపించారు. ఆ కేసులు చాలు వీళ్ళకి. ఆ కేసుల నుంచి కాపాడుకోవడానికి లేదా 100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, ఓడిపోయినారు. ఆ డబ్బులు సంపాదించాలంటే అధికార పార్టీలోకి వెళ్తే తప్ప బతకలేని పరిస్థితి, లేకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో పార్టీ, ఇప్పుడు జనసేన తీసుకోకపోతే టీడీపీ జనసేన గురించి వెయిట్ చేయరండి. ఎవరు కూడా ఇప్పుడున్న రాజకీయాల్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ నిలుపుకోవాలంటే జనసేనలో చేరడానికి ముందు ప్రయత్నిస్తారు. ఎందుకంటే దానికి లైఫ్ ఉన్న పార్టీగా భావిస్తున్నారు. జనసేన పార్టీ తీసుకోనప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోతారు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు సార్. వైసీపీలో మాత్రం ఉంటాడని నేను భావించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు కానీ, లేదు నేను నాయకుడిగా ఉంటాను, ఆయన తప్పుడు నిర్ణయం ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజులకే రాష్ట్రపతి పాలన విధించండి అన్నాడంటే అతను ఎంత అనాలోచితంగా ఆలోచిస్తున్నాడు, అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది నాయకులకు అర్థమైపోయింది.